గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. సోషల్ మీడియాలో వాళ్ళు విచిత్రమైన పోస్టులు వస్తుంటాయి. దాంట్లో కొంత సెంటిమెంట్ బేస్ చేసి ఉంటాయి, కొన్ని చాలా వెరైటీ స్టాటిస్టిక్స్ బేస్డ్గా కూడా ఉంటాయి. రిచర్డ్ కటిల్బరా అంపైరింగ్ చేస్తే మనం గెలవము అని ఒకప్పుడు థియరీ చాలా ప్రచారంగా ఉంటుంది. కానీ అతను ఉండగా మనం కొన్ని ఇంపార్టెంట్ విన్స్ కూడా తర్వాత గెలిచేస్తే ఎవరు మళ్ళీ మాట్లాడలేదు. అలాగే రిషబ్ పంత్ సెంచరీ చేస్తే మనం గెలవము, ఇలా చాలా వెరైటీగా ఉంటాయి. అంటే ఆ ప్లేయర్ ఎప్పుడు సెంచరీ చేశాడు, ఏంటి కారణం, దాని ఏం లేకుండా ఏంటంటే అదొక బండ థీరీ ఒకటి పెట్టుకుని చేస్తారు. కానీ ఇవన్నీ అవాకులు చవాకులు. నాకు మామూలుగానే బీపీ ఎక్కువ, ఇలాంటివి చూస్తే ఇంకొంచెం బీపీ పెరుగుతుంటుంది. పర్టికులర్లీ నాకు ఎక్కువ బీపీ తెప్పించింది ఏంటంటే బుమ్రా లేకపోతే మనం ఎక్కువ టెస్టులు గెలుస్తున్నాం, బుమ్రా ఆడితే గెలవట్లేదు. ఇప్పుడు కరెంట్ సిరీస్లో చూడండి, బుమ్రా 2 టెస్టులు ఆడాడు, 2 ఓడిపోయాము. బుమ్రా ఆడని టెస్ట్ మ్యాచ్ గెలిచాం. ఇది పట్టుకుని దే డగప్ సమ్ స్టాటిస్టిక్స్, చాలా విచిత్రమైన స్టాటిస్టిక్స్ తీసుకొచ్చారు. బుమ్రా లాంటి ప్లేయర్ దొరకడం మన అదృష్టం. కానీ ఈ సోకాల్డ్ ఈ స్టాట్స్ గురూస్ ఉన్నారా, వీళ్ళ దృష్టిలో బుమ్రా ఆడితే మనం ఓడిపోతాం. సెంటిమెంట్ అనంటే ఏమన్నా దానికి లాజిక్ ఏముండదు, లాజిక్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇచ్చిన స్టాట్స్ ఏంటంటే బుమ్రా 47 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో 20% మనం గెలిచాం. సో విత్ బుమ్రా అవర్ విన్నింగ్ పర్సంటేజ్ ఇస్ జస్ట్ 42%. వితౌట్ బుమ్రా మనం 27 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో 19 గెలిచేసాం. 27లో 19 గెలిచాం, విచ్ ఇస్ 70%. సో చాలా డిఫరెన్స్ ఉంది కదా, 70 ఎక్కడ, 42 ఎక్కడ. సో బుమ్రా లేకపోతే మనం గెలుస్తాం. సో బుమ్రాని పక్కన పెట్టేద్దాం, ఎందుకు అతని ఇంజరీ గురించి ఇంత మాటలు ఎందుకు, ఫిజియోస్ ఎందుకు, అవెందుకు, ప్రతి టెస్ట్ మ్యాచ్ ముందు బుమ్రా ఆడతాడా లేడని మేము వీడియోలు చేయడం ఎందుకు, మీరు దాని మీద కామెంట్లు పెట్టేందుకు, బుమ్రాని కంప్లీట్గా డ్రాప్ చేస్తే బాగుంటుంది. దాంట్లో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఇలాగే ఎవరో ట్విట్టర్లో పెట్టారన్నమాట, ఈ ఒక గ్రాఫిక్ పెట్టి ఇట్లా బుమ్రా ఆడిన టెస్ట్లో ఓడిపోతా ఉంటే దట్స్ వై హీ వాజ్ డ్రాప్ ఫ్రమ్ ది సెకండ్ టెస్ట్ అని పెట్టాడు. సో బుమ్రాని డ్రాప్ చేయడానికి కారణం ఏంటంటే అతను ఆడిన మ్యాచ్లు మనం ఓడిపోతున్నాం కాబట్టి అతన్ని ఎడ్జ్ బ్యాట్స్మెన్ టెస్ట్లో డ్రాప్ చేశారని ఒక గొప్ప ఎక్స్పర్ట్ భావించాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా బీపీ పెరగదా? అంటే ఏంటి, నిజమే కదా, వాళ్ళు చెప్పిన స్టాట్స్ కరెక్టే, వాట్ దే సెడ్ వాస్ కరెక్ట్. 47 బుమ్రా విత్ బుమ్రా టెస్ట్ మ్యాచ్లో 20 గెలిచాం మనం, 27 వితౌట్ బుమ్రా టెస్ట్లో మనం 19 గెలిచాం. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. కానీ నాకు మ్యాథ్స్ రావు, స్టాటిస్టిక్స్ రావు. నేను అంటే అవి 10th క్లాస్ వరకు చదువుకున్నాను, తర్వాత మ్యాథ్స్కి దూరం అయిపోయాను. ఇంకా మ్యాథ్స్ రావు నాకు. కానీ నాకు స్టాటిస్టిక్స్ క్లాస్లోనూ లేకపోతే తర్వాత ఎప్పుడైనా చెప్పారో, ఎకనామిక్స్లో చెప్పారో, దెర్ ఈస్ ఏ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ లైస్ డామ్ లైస్ స్టాటిస్టిక్స్. అంటే మామూలు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, వీటన్నిటికంటే ఘోరమైందండి స్టాటిస్టిక్స్. కేవలం మీరు అంకెల ఆధారంగా చూస్తే దానంత పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. అంకెల్నే నమ్ముకుంటే మీకు ఎప్పుడు కూడా క్లియర్ పిక్చర్ రాదు. నేను అనేక సందర్భాలు చెప్పాను, అట్ ది కాస్ట్ ఆఫ్ రిపీటింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ అగైన్ రిపీటింగ్ ఇట్. సో అంకెల్ని ఎప్పుడు నమ్ముకుంటే మనకు అంకెల గ్యారెంటీ చాలా ఉంటుంది. ఇది ఖచ్చితంగా అంకెల గ్యారెంటీ, లేకపోతే ఏంటి మరి. అసలు మేజర్ థింగ్ ఏంటంటే బుమ్రా ఆడిన 47 టెస్టుల్లో మనం 20 గెలిచామంటే 42% గెలిచాం. సో బుమ్రా ఆడిన 47 టెస్టుల్లో 20 గెలిచాం. అది బుమ్రా ఎక్కడ ఆడే టెస్టులు, మోస్ట్లీ సేనా కంట్రీస్లో ఆడాడు. బుమ్రా ఆడిన 47 టెస్టుల్లో హీ ప్లేడ్ ఓన్లీ ఎన్ని మ్యాచ్లు ఆడాడు, 12 మాత్రమే ఇండియాలో ఆడాడు. మిగతా 33 బయట ఆడాడు. అంటే 1/4 టెస్ట్ మ్యాచెస్ మాత్రమే అతను హోమ్లో ఆడాడు, మిగతా అన్ని బయట ఆడాడు బుమ్రా. చూడండి, బుమ్రా ప్లేడ్ జస్ట్ 12 home test matches and he played 33 away matches. 33 కాదు, సారీ, నా నెంబర్ అగైన్ నా మ్యాథ్స్ తప్పు. ఐ థింక్ he played 35 away test matches. 35 టెస్ట్ మ్యాచ్లు ఇండియా బయట ఆడాడు. దాంట్లో మోస్ట్లీ సేనా కంట్రీస్లో ఆడాడు. సేనా కంట్రీస్ అంటే అవే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. సో టఫ్ కండిషన్స్లో బుమ్రా ఆడాడు. హోమ్ టెస్ట్లో ఆడిన 12 మాత్రమే హోమ్ టెస్ట్లో ఆడాడు బుమ్రా. బుమ్రా ఆడిన 47 టెస్టుల్లో 20 మ్యాచ్లు గెలిపించాడు అతను. మోస్ట్ ఆఫ్ ది టైమ్ హీ వాజ్ ది హీరో.
అది గొప్పతనమా, లేకపోతే ఈ లెక్క గొప్పతనమా? ఈ లెక్క ఎందుకు తప్పంటే బుమ్రా లేకుండా మనం 19 టెస్ట్ మ్యాచ్ గెలవడం కరెక్టే. 19 టెస్ట్ మ్యాచ్లు బుమ్రా లేకుండా గెలిచాం. దాంట్లో 14 టెస్ట్ మ్యాచ్లు హోమ్లో గెలిచాం. 14 మన హోమ్ కండిషన్స్లో మనం స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్ చేసుకుంటాం కాబట్టి, పిచెస్ చేసుకుంటాం కాబట్టి వాటి మీద బుమ్రా లేకుండా మనం గెలిచాం. దాంట్లో బుమ్రా అవసరానికి రాలేదు. మనం బుమ్రాకి రెస్ట్ ఇచ్చాం. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే బుమ్రాకి రెస్ట్ ఇచ్చాం. బుమ్రా వచ్చిన తర్వాత మనం ఆడిన టెస్టుల్లో 19 గెలిచాం. ఎన్ని ఆడిన 22 ఎన్ని ఆడిన దాంట్లో 22 కాదు. మనం ఆడిన హోమ్ టెస్టుల్లో 19 మ్యాచ్లు గెలిచిన మాట నిజమే. కానీ దాంట్లో 14 మ్యాచ్లు మనం హోమ్లో గెలిచాం. ఇంకో 2 బంగ్లాదేశ్లో గెలిచాం. ఇంకోటి వెస్టిండీస్లో గెలిచాం. సో ఆ 19 విన్స్లో మనకి ఈజీ విన్సే ఉన్నాయి. ఎందుకంటే హోమ్లో మన అపోజిషన్ ఆస్ట్రేలియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఎవరైనా సరే. న్యూజిలాండ్ మనం ఓడించాలి పక్కన పెడితే. మనం మొన్న రీసెంట్ సిరీస్లు మినహాయిస్తే మనం ఎప్పుడు కూడా హోమ్లో మన ఎవరు ఓడించలేదు. మన దుర్భేద్యం. అందుకని హోమ్లో గెలవడం అది పెద్ద. ఆ మ్యాచ్లో బుమ్రా కాదు కదా, ఏ ఫాస్ట్ బౌలర్ ఉన్నా లేకపోయినా పర్లేదు, అశ్విన్, జడేజా ఉంటే చాలు, మనం అక్షర్ ఉంటే చాలు, లేకపోతే కుల్దీప్ ఉంటే చాలు. సో మనకి అక్కడ ఫాస్ట్ బౌలర్స్ అనేది నిమిత్త మాత్రలు వాళ్ళు మాత్రం. సో అది పెద్ద గొప్పన. సో ఆ 19 విజయాల్లో మీకు ఎన్ని వచ్చాయి? 14 హోమ్లో వచ్చాయి, 2 బంగ్లాదేశ్లో వచ్చాయి 16, ఇంకోటి మీకు వెస్టిండీస్లో రొస్సోలో వచ్చింది. ఎప్పుడు ఐ థింక్ 2023లోనూ 22లో వెస్టిండీస్లో వచ్చింది. బుమ్రా లేకుండా మనం సాధించిన సిగ్నిఫికెంట్ విన్స్ 2 ఏంటంటే బుమ్రా లేకుండా ఒకటి బ్రిస్బేన్లో 2021లో బ్రిస్బేన్లో మనకి అందరికీ గాయాలైపోయి, అశ్విన్ గాయపడి, షమి గాయపడి, బుమ్రా గాయపడి, జడేజా గాయపడి, అందరూ అంటే కొత్త కుర్రాళ్ళందరూ కలిసి మనకి బ్రిస్బేన్లో దాంట్లో రిషబ్ పంత్ హెరాయిక్స్ అనండి, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, సిరాజ్, ఆల్ దీస్ గైస్ కాంట్రిబ్యూటెడ్ అండ్ వి వన్ దట్ మ్యాచ్ ఇన్ బ్రిస్బేన్. అది గ్రేట్ విక్టరీ. గాబా విక్టరీ మనం ఎప్పుడు మర్చిపోలేదు 2021. అలాగే మన ఎడ్జ్ బ్యాస్లో గెలిచాం. అది కూడా గ్రేట్ విక్టరీ. సో 2 సిగ్నిఫికెంట్ విన్స్ మాత్రమే వితౌట్ బుమ్రా ఉన్నాయి. మిగతా వాటికి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. సో 19 టెస్టులు గెలిచామన్నా దాంట్లో 17 టెస్ట్ మ్యాచ్లు మనం ఎలాగైనా గెలిచుండాం. బుమ్రా కాదు కదా, ఎవరు లేకపోయినా, విరాట్ కోహ్లీ లేకపోయినా, రోహిత్ శర్మ లేకపోయినా, అశ్విన్ లేకపోయినా కూడా గెలిచేవారు. అశ్విన్ కోర్స్ ఉండాలి, అశ్విన్ లేకపోయినా కూడా మనకి అక్షర్, కుల్దీప్, జడేజా ఉన్నా కూడా గెలిచేవారు. సో దాంట్లో ఏముంది అది గొప్పతనం. ఇంకో స్టార్ట్ ఏంటంటే లాస్ట్ 20 టెస్టుల్లో అంట మనం బుమ్రా ఆడిన వాటిలో 10 టెస్టుల్లో 1 గెలిచామంట. బుమ్రా ఆడిన 10కి 10 గెలిచామంట. ఇది కూడా ఇంతే, సేమ్ ఇదే లాజిక్. హోమ్లో గెలిచాం, బయటకు వెళ్ళలేదు. బుమ్రా ఆడిన టెస్ట్ మ్యాచ్ల్లో మనం చెప్పాను కదా, ఆడిన 47 టెస్ట్ మ్యాచ్ల్లో మనం 20 గెలిచాం. బుమ్రా ఎంత ఇదంటే బుమ్రాని హోమ్లో ఆడించేవారు కదా ఒకప్పుడు. బుమ్రా స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ 2018. కానీ అతను ఇండియాలో ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడాడు? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 3 ఏళ్ల తర్వాత ఆడాడు. ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడకుండా 3 ఏళ్ల పాటు అతను 17 టెస్ట్ మ్యాచెస్ ఆడిన తర్వాత అవే ఫ్రమ్ హోమ్. ఆ తర్వాత 17 టెస్ట్ మ్యాచ్ల తర్వాత మొట్టమొదటి హోమ్ టెస్ట్ మ్యాచ్ 2021లో ఆడాడు. 2018లో డెబ్యూ చేసిన 2021 వరకు అది హోమ్ టెస్ట్లో అతను ఆడించడం లేదు. సో అక్కడ హోమ్ మ్యాచ్ మనం గెలిచాం. ఆ 3 ఏళ్ళలో మనం బోర్డర్ హోమ్ మ్యాచెస్ గెలిచాం. సో ఆ స్టాట్స్ పట్టుకుని బుమ్రా లేకపోతే మనం ఓడిపోతూ ఉన్నాం, బుమ్రా లేకపోతే మనం గెలుస్తాం, బుమ్రా ఉంటే ఓడిపోతూ ఉంటాం అనేది అన్యాయం. బుమ్రా ఉండగా మనకి వచ్చిన 20 విజయాల్లో ఆణిముత్యాలు లాంటి విజయాలు ఉన్నాయి. బయట జెమ్స్ ఉన్నాయి అవుట్ సైడ్ అవర్ కంట్రీ, ముఖ్యంగా సేనా కంట్రీస్లో. 2018లో జోహాన్స్బర్గ్లో గెలిచాం. 2018లోనే ఇంగ్లాండ్లో నాటింగ్హామ్ టెస్ట్ గెలిచాం. 2018 అగైన్ అడిలైడ్లో గెలిచాం. అదే ఏడాది మెల్బోర్న్లో గెలిచాం. ఇవన్నీ బుమ్రా ఆడిన మ్యాచ్. మళ్ళీ 2020లో బుమ్రా ఉండగానే గెలిచాం మెల్బోర్న్లో. 2021లో లార్డ్స్లో గెలిచాం. 2021లోనే ఓవర్లో కూడా గెలిచాం. మనం లండన్లో ఉన్న 2 వెన్యూస్లో గెలవడం అది మొదటిసారి. తర్వాత 2021లో సౌత్ ఆఫ్రికా సెంచురియన్లో గెలిచాం. 2024లో కేప్ టౌన్లో ఇంతవరకు మనం ఎప్పుడు గెలవలేదు, అప్పుడు గెలిచాం. అలాగే మొన్న రీసెంట్గా ఆస్ట్రేలియాలో 2024లో పర్త్ టెస్ట్ గెలిచాం. బుమ్రా వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో బుమ్రా ఆడిన దాంట్లో నేను ఒక 10-12 చెప్పాను. చాలా సిగ్నిఫికెంట్ విన్స్ అట్ డిఫికల్ట్ వెన్యూస్ లైక్ కేప్ టౌన్, సెంచురియన్, లార్డ్స్, పర్త్, ఇలాంటి మెల్బోర్న్, ఇలాంటి చోట్ల మనం, అడిలైడ్, ఇలాంటి చోట్ల మనం విజయాలు సాధించాం. అవి చెప్పకుండా మీరు బుమ్రా ఆడితే ఓడిపోతామంటే ఏంటి?
ఇది ఆ, మొన్న కూడా ఎవరో కామెంట్స్ భలే పెడతారు, నువ్వు బుమ్రాన్ పొగుడుతావు మన ఫస్ట్ టెస్ట్ ఆఫ్ దిస్ సిరీస్, ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ ఇచ్చాడు, సెకండ్ ఇన్నింగ్స్లో ఏం పీకాడు, సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్స్ రాలేదు బుమ్రా, ఏం పీకాడు. గొప్ప గొప్ప బౌలర్స్కి కొన్నిసార్లు వికెట్ రావు. బుమ్రా ఏమైనా బాగా బ్యాట్ బౌలింగ్ చేసినా బ్రహ్మాండమైన బౌలింగ్ చేశాడు, బట్ సమ్టైమ్స్ క్యాచ్లు డ్రాప్ అవుతాయి, లేకపోతే ఎడ్జెస్ మిస్ అవుతాయి, చేయలేరు. ఏం పీకాడండి బుమ్రా. బుమ్రా లాంటి బౌలర్ని గౌరవించడం లేకపోతే యూ డస్ నాట్ డిజర్వ్ టు బీ ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్. బుమ్రా మనకు దొరికిన ఒక కోహినూర్ వజ్రం లాంటి వాడు. బుమ్రా కానీ గతంలో మనకి టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కానీ అశ్విన్ కానీ వీళ్ళని పొగడకపోతే మానండి, కానీ తిట్టాతో లేకపోతే ఇలాంటి పిచ్చి స్టాటిస్టిక్స్ తీసి మీరు బయట పెట్టదు. బుమ్రా లేకపోతే గెలుస్తాం, అది సెంటిమెంట్ అంటారో స్టాట్స్ అంటారో ఏంటో. అంటే బుమ్రా తీసిన వికెట్స్ మీకు అర్థం లేదు. ఈ సిరీస్లో హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు తెలుసా? సిరాజ్ 13 వికెట్లు తీశాడు సిరాజ్. అయితే అతను 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇప్పటివరకు 2 సైడ్స్లో కూడా హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరంటే సిరాజ్. 13 వికెట్లు వేసి 3 టెస్ట్ మ్యాచ్ 2 టెస్టులు ఆడిన బుమ్రా 12 వికెట్లు తీశాడు. సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ది సిరీస్ ఆన్ బోత్ సైడ్స్. అలాంటి బౌలింగ్ వేస్తూ తన ఇంజరీ ఉన్నా సరే దాన్ని ఎలాగో మేనేజ్ చేసుకుంటూ వస్తున్న ప్లేయర్ మనకు ఒక ఇంపార్టెంట్, మన తురుపు ముక్క, మన బ్రహ్మాస్త్రం అని అలాంటి బౌలర్ని పట్టుకొని మీరు ఈ పిచ్చి స్టాటిస్టిక్స్ మాట్లాడితే ఏమైనా అర్థం ఉందో చెప్పండి. అతని యావరేజ్ ఎంత తెలుసా మీకు? అతని యావరేజ్ ఐ థింక్ ఇట్ ఈస్ 19.48, 20 బిలో యావరేజ్. మీకు క్రికెట్ మీద ప్రాపర్ అవగాహన ఉంటే ఏ బౌలర్ అయినా 45 టెస్ట్ మ్యాచ్లు ఆడిన తర్వాత అతని బౌలింగ్ యావరేజ్ 20 లోపు ఉంటే, యావరేజ్ అంటే ఏం లేదు, మీరు ఇచ్చిన కన్సీడ్ చేసిన నెంబర్ ఆఫ్ రన్స్ డివైడెడ్ బై ది వికెట్స్ యూ హ్యావ్ టేకెన్. అలాంటిది బిలో 20 ఉంది, ఎవరికి లేదు. మీకు ఒక 30 టెస్ట్ మ్యాచ్లు ఆడిగా ఒక బ్రిక్స్ అని ఎవరో ఇప్పుడు 1800s ఆడిన ఒక ప్లేయర్ బ్రిక్స్ అని, అప్పట్లో ఏం వికెట్లు ఉండే ఏంటో, అతనికి ఉంది. ఏది బుమ్రా కంటే బెటర్ యావరేజ్, మినిమం 30 టెస్ట్లు ఆడిన వాళ్ళు. స్కాట్ బోలండ్కి కేవలం హోమ్ టెస్ట్లు ఆడే అక్షర్ పటేల్కి బుమ్రా కంటే బెటర్ యావరేజ్. కానీ ఇద్దరు 14 టెస్ట్లు ఆడారు, కానీ ఒక 30 టెస్ట్ మ్యాచ్లు ఆడి బౌలర్ ఎవరికి కూడా ఇంత గొప్ప యావరేజ్ లేదు, బిలో 20 యావరేజ్ లేదు. వసీం అక్రమ్కి లేదు, అంటే వాళ్ళు ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడారు అనుకోండి, కానీ బుమ్రా కూడా ప్లేడ్ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్, 47 టెస్ట్ మ్యాచ్లో అతని యావరేజ్, బౌలింగ్ యావరేజెస్ బిలో 20, 19.48 అంత అద్భుతమైన యావరేజ్ ఉంది అతనికి. అంత మంచి రికార్డు ఉంది. స్ట్రైక్ రేట్ అవుతుంది, స్ట్రైక్ రేట్ ఎంత 42.1, అంటే ఎవ్రీ 42 డెలివరీస్కి ఒక వికెట్ తీస్తారు. ఇది కూడా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ స్ట్రైక్ రేట్. చాలా కొద్ది మందికి అంత మంచి. అఫ్కోర్స్ ఇప్పుడు కరెంట్ దాంట్లో రవాడా లాంటి వాళ్ళకి అలాంటి స్ట్రైక్ రేట్ ఉంది, కుల్దీప్ యాదవ్కి మంచి స్ట్రైక్ రేట్ ఉంది. కుల్దీప్ని కూడా మనం ఆడించేది అది వేరే విషయం. సో అలాంటి స్ట్రైక్ రేట్ అంటే వాళ్ళు బిలో 40లోనే వాళ్ళు, అంటే 40 బాల్స్ లోపలనే వాళ్ళు వికెట్స్ తీసిన సందర్భాలు. కానీ బుమ్రాకున్న స్ట్రైక్ రేట్ కానీ యావరేజ్ కానీ అద్భుతంగా ఉంది. ఏం కావాలి మీకు? ఏం స్టాట్స్ కావాలి చెప్పండి నాకు బుమ్రా విషయంలో ఇలాంటివి మాట్లాడడం కోసం. సో ఐ హ్యాడ్ టు డగ్ ఇట్ అప్, మొత్తం అంతా డిగ్ చేసి ఈ స్టాట్స్ మీ ముందు పెట్టి బుమ్రా మీద అనవసరంగా అవాకులు చవాకులు పేలద్దు. బుమ్రా లాంటి బౌలర్, బుమ్రా ఆడితే బుమ్రా టఫ్ మ్యాచెస్లో ఆడతాడు, ఈజీ మ్యాచెస్లో ఆడాడు. ఆ ఈజీ మ్యాచ్లో మనం గెలుస్తాం. మనం సెనా కంట్రీస్లో ఆడినప్పుడు బుమ్రాని అక్కడ అతను వర్క్లోడ్ మేనేజ్ చేసి అతను ఆడించుకుంటాం. అక్కడ మనం విజయాల నెంబర్ తక్కువ ఉంటుంది. మన ఆస్ట్రేలియాలో మనం ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకున్నాం, 3 ఓడిపోయి 1 గెలిచాం. యూజువల్లీ మన రికార్డ్ అలాగే ఉంటుంది. అవుట్ సైడ్ ఇండియా మన రికార్డు సెనా కంట్రీస్లో, న్యూజిలాండ్లో కూడా మనం చాలా తక్కువ గెలుస్తాం. సౌత్ ఆఫ్రికా ఇంతవరకు సిరీస్ గెలలేదు. అక్కడ బుమ్రా ఆడుతున్నాడు. బుమ్రా ఆడిన 47 టెస్ట్ మ్యాచ్లో 20 మాత్రమే హోమ్లో ఆడాడు, మిగతా 37 40 టెస్ట్ మ్యాచ్లో 35 టెస్ట్ మ్యాచ్లు దేశం బయట ఆడాడు. అది దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఈ స్టాటిస్టిక్స్ పెడితే దాని కింద లైక్లు కొట్టి దాని మీద కామెంట్ చేసి బుమ్రాని డిగ్రేడ్ చేసే ప్రయత్నాలు చేస్తే నేను ఇలాంటి స్టాటిస్టిక్స్ మీ ముందుకు తేవాల్సి ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.